ఈ సెన్సెస్ 2026 అనేది చాలా ముఖ్యమైనది. అండ్ ద ప్రోగ్రామ్ హ్యాస్ స్టార్టెడ్. సో గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ an appointment and role of various officers for the conduct of the census. దీనికి సంబంధించి డీటెయిల్డ్గా ఈరోజు రేపు ఎల్లుండ 3 days మీకు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం సెన్సస్ ఆఫ్ ఇండియా నుంచి టీం రావడం జరిగింది. దే విల్ బి హియర్ ఫర్ 3 days అండ్ ఇంపార్ట్ ద ట్రైనింగ్. ఇది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి హౌస్ హోల్డ్ సెన్సెస్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద హౌస్, అలాగే ఆ హౌస్కి సంబంధించినటువంటి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దాంట్లో ఎటువంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంది అనేటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి సర్వే మొదటి దశలో జరుగుతుంది. రెండవ దశలో అంటే 2027 ఫిబ్రవరి మార్చి నెలలో పాపులేషన్ సెన్సెస్ జరుగుతుంది. అయితే ఈ మొదటి కార్యక్రమం అంటే హౌస్ ఐడెంటిఫికేషన్, హౌస్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఎన్యూమరేషన్ అనేది మనకి మే 1 నుంచి మే 30 వరకు ఇప్పుడు ప్లాన్ చేయడం జరిగింది. మేబీ ఇది మనకి ఎస్ఐఆర్ తోటి కొద్దిగా క్లాష్ వస్తుంది కాబట్టి ఫైనల్ డేట్స్ అనేది మనకి ఇంకా కన్ఫర్మ్ చేస్తాం. బట్ ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ మనకు అప్రూవ్ అయినటువంటి డేట్స్ ప్రకారం అయితే 1 మే నుంచి 30th మే లోపల మనం ఈ కార్యక్రమం కంప్లీట్ చేయాలి. అలాగే ఇది కంప్లీట్గా యాప్ బేస్డ్ ప్రోగ్రామ్. అంటే ప్రతి సెన్సెస్ అంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ నుంచి, అలాగే హౌస్ హోల్డ్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెన్సెస్ సంబంధించి కానీ ప్రతిదీ కూడా యాప్ ద్వారా ఈ సెన్సెస్ కార్యక్రమం అనేది జరుగుతుంది. పేపర్స్ ఉండేది, సో అది కొంత ఆ బాధ అనేది కొంచెం తగ్గుతుంది. రెండవది ఈ సెన్సెస్ డేటా పాపులేషన్ అనేది కూడా చాలా ఈజీగా జరిగే అవకాశం ఉంది ఈ యాప్ ద్వారా. సో నౌ ఇట్ ఈస్ మేడ్ వెరీ సింపుల్. సో ఇంతకుముందు ఒక్కొక్క అంటే ఫిజికల్ పేపర్ వర్క్ ఎక్కువ టైం పట్టేది, ఇప్పుడు నౌ ఇట్ ఈస్ మేడ్ వెరీ సింపుల్. Very clear point. See, it is a very professional activity. So take this training very sincerely, and it is actually correct. Take it as an opportunity to learn and then execute it in a same professional manner with full sincerity. And any doubt, any clarification, please ask, because it is very important. Because we have to, it is time specific and it is procedure specific. Program 2027 census. I warmly welcome all of you. The census remains one of the most significant administrative undertakings of Government of India. It provides credible and comprehensive data that serves as the backbone for policy formulations and developmental plannings, resource allocations, and effective governance. Say something. You are the all the charge officer. You are the backbone of the massive exercise census 2027. So, in this exercise, a digital census 2027 depends largely on your leadership, dedication, and coordination at the district level, and your role is planning, supervision and implementation is very crucial, and I urge you to focus on the following key aspects. So first one, I have the capacity building and training. 8 members were here. We will help you and make it this program as a grand success. And lastly, my personal thanks to Collector Sir, DRO Sir, and Nodal Officer of our district, then Superintendent Health Section and his team for 69 in the 7th schedule of Indian Constitution. There is a legal framework also. The Act was framed in 1948 and the census rule was ఇప్పుడు కూడా
ముందులాగా పేపర్ వర్క్ కాకుండా ఇప్పుడు అందరికీ ట్యాబ్లు ఇచ్చేస్తున్నారు. అది కొంచెం తహసీల్దార్ అందరూ బాగా అబ్జర్వ్ చేయాలి. తహసీల్దార్ ఎంపీడీఓలు జిల్లా ప్రిన్సిపల్ సెసెస్ ఆఫీసర్కి అడిషనల్ ప్రిన్సిపల్ సెసెస్ జాయింట్ కలెక్టర్ మరియు అడిషనల్ ప్రిన్సిపల్ సెసెస్